ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని ఓడించడం ఎలా? ఎవరైనా అసలు ఓడించగలుగుతారా? 3 ఎన్నికలు వరుసగా గెలుస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా మళ్ళీ మహారాష్ట్ర, హర్యానా ఈ 2 రాష్ట్రాలు ఓడిపోయారని ఎందుకంటున్నానంటే, మహారాష్ట్రలో వాస్తవంగా బీజేపీ నాయకత్వం ఎన్డీఏకు తక్కువ సీట్లు వచ్చాయి. హర్యానాలో కాంగ్రెస్కు 5 సీట్స్, బీజేపీకి 5 సీట్స్ వచ్చాయి. ఒక రకంగా అక్కడ కూడా ఓడిపోయినట్లు లెక్క. అంతకుముందు కాంగ్రెస్కి 1 సీట్ కూడా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షంగా పోటీ చేసి చాలా దగ్గర దాకా వచ్చి ఓడిపోయింది. అందువల్ల ఈ 2 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినట్టు లెక్క. కానీ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచాయి. అలాగే మీకు ఉత్తరప్రదేశ్లో వాస్తవంగా ఇండియా కూటమిగా పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు బీజేపీ కన్నా ఎన్డీఏ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఉత్తరప్రదేశ్లో 10 సీట్లు బై ఎలక్షన్లు జరిగితే మళ్ళీ బీజేపీ తన ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టింది. అదనంగా ఢిల్లీలో కూడా గెలిచింది. అందువల్ల అసలు మోడీని, బీజేపీని ఓడించడం ఎలా అనే ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి వచ్చే సమాధానాన్ని పెద్దగా జనం నమ్మరు. రాహుల్ గాంధీ చెప్పాడు, 2 సార్లు కూర్చుంటే మోడీ పక్కన నాకు అర్థమైపోయింది, ఆయనలో ఏం లేదు, అంత షో పుటపే, దమ్ నయ్యే అని. కానీ ప్రజలు అంగీకరిస్తారా మోడీకి దమ్ము లేదు అంటే? కానీ ప్రశాంత్ కిషోర్ ఒక ఫార్ములా చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పితే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ గెలుపులో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా పాల్గొన్నాడు. సో ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ టీమ్ ఆఫ్ నరేంద్ర మోడీ. తర్వాత అనేక మంది ప్రాంతీయ నేతల్ని మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా గెలిపించగలిగాడు. అది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, బెంగాల్లో మమతా బెనర్జీ, మీకు బీహార్లో 2015లో నితీష్ కుమార్ అప్పుడు మహాగఠబంధన్ నాయకుడిగా పోటీ చేశాడు. తమిళనాడులో స్టాలిన్, వీళ్ళందరినీ బీజేపీ పైన గెలిపించగలిగాడు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించగలిగాడు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అక్కడ బీజేపీ పైన కాదు ఫైట్. కానీ చాలా రాష్ట్రాల్లో బీజేపీ రైవల్స్నే గెలిపించాడు. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా వ్యవహరించిన వాళ్ళలో దాదాపు అందరూ మీకు బీజేపీ రైవల్సే. మరి ఈ స్థాయిలో బీజేపీని రాష్ట్రాల ఎన్నికల్లో ఓడించగలిగిన ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడు? బీజేపీని ఓడించడం ఎలా, అందులో మోడీ లెడ్ బీజేపీని ఓడించడం ఎలా అని ప్రశాంత్ కిషోర్ చెప్పే ఫార్ములాకు సహజంగానే చాలా వాల్యూ ఉంటుంది. ఆయన చెప్తున్నది ఏంటంటే, బీజేపీకి మోడీ, అమిత్ షా ఎరాలో ఉన్న 4 ప్రత్యేకతల్ని గుర్తించగలగాలి. వీటికి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ చూపెట్టగలగాలి. ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయమైన అంశాన్ని చూపెట్టగలగాలి. మొదటిది హిందుత్వ ఐడెంటిటీ. ఇది కేవలం ఒక నినాదమే కాదు, భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులలో గణనీయమైన సెక్షన్తో ఒక భావోద్వేగ బంధం. సో దీనికి హిందుత్వ, హిందూ మొబిలైజేషన్, హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్, నువ్వు ఏ పేరైనా పెట్టు. ఫ్యాక్ట్ ఏంటంటే హిందుత్వ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఐడియాలజీ, ఇట్ ఈస్ ఎన్ ఫోర్స్ దట్ ఎమోషనల్లీ, ఇట్స్ ఎన్ ఎమోషనల్ నరేటివ్ దట్ కనెక్ట్స్ ద ఓటర్స్ విత్ బీజేపీ. బీజేపీకి ఓటర్లకు మధ్య ఉన్న ఒక భావోద్వేగమైన బంధం అది. ఈ భావోద్వేగ బంధాన్ని ఎలా ఛేదించగలవు? ఇంతకన్నా బలమైన భావోద్వేగ బంధాన్ని ఎలా తేగలవు? ఇది మొదటిది. రెండవది నరేంద్ర మోడీ నాయకత్వం. ఆయన చెప్తున్న జాతీయవాదము, మిలిటరీ మస్కులార్ నేషనలిజం అంటారు. అంటే విశ్వగురు అవుతాం, భారతదేశం వైపు ప్రపంచమంతా చూస్తోంది, వికసిత భారత్ అవుతోంది అనే ఈ మస్కులార్ నేషనలిస్ట్ నరేటివ్, అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయవాద నరేటివ్, ఇది రెండవది. మూడవది లీడర్. మన దేశంలో నరేటివ్తో పాటు లీడర్ ఉండాలి. నరేటివ్లు ఈ 2 ఇంపార్టెంట్. ఒకటి హిందుత్వ, రెండవది మస్కులార్ నేషనలిజం, మూడవది లీడర్. నరేంద్ర మోడీ ఈజ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. ఆయనకు పోటీగా క్రెడిబుల్గా జాతీయ స్థాయిలో ఒక నాయకుడిని ఇప్పటికీ అమర్చుకోవాలి. రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ నేతలు ఉండగలిగారు కనుక మోడీని ఓడించగలిగారు, బీజేపీని ఓడించగలిగారు. కానీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి
టీనా ఫ్యాక్టర్ అంటారే, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిన మాట నిజం, కానీ స్టిల్ ఈజ్ డిస్టెంట్, ఫార్ బిహైండ్ మోడీ. మీరు ఏ సర్వేలన్నా చూడండి, నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇమేజ్లో డబుల్ ఉంటుంది. రాహుల్ గాంధీకి వచ్చే రేటింగ్ కన్నా మోడీకి డబుల్ రేటింగ్ వస్తుంది. ఇక కేజ్రీవాల్ మిగతా వాళ్ళంతా చాలా ఎక్కడో ఉంటారు. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ బీజేపీ గెలుస్తున్నది నరేంద్ర మోడీ. నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్పేది ఏంటంటే దేశంలో 1/3 ఓటర్స్ బీజేపీకి ఓటు వేస్తున్న వాళ్ళు, ఎన్డీఏకి ఓటు వేస్తున్న వాళ్ళు 3వ వంతు మోడీ పైన అభిమానంతో ఓటేస్తున్నారు. మోడీ కెన్ డెలివర్, మోడీ అయితే ముమ్కిన్ అంటారు చూడు, మోడీ పైన విశ్వాసంతో ఓటేస్తున్నారు. సో ఇది ఫ్యాక్ట్. ఈవెన్ కర్ణాటక లాంటి బీజేపీకి బలమున్న స్టేట్లో కూడా పోల్ స్టడీ చెప్పింది 50% ఓటర్ మోడీని చూసి ఓటేశారని. అందుకే తెలంగాణ లాంటి స్టేట్లో మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ ఇచ్చింది. ఇది ఒక్క 2024 కాదు, మీకు 2019లో కూడా ఈ తేడా కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7% వచ్చింది 2018లో. 2019 లోక్సభ ఎలక్షన్లో ఏకంగా 21% వచ్చింది. ఎందుకు ఇది సాధ్యమవుతుంది అంటే మోడీ ఫ్యాక్టర్. సో థర్డ్ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీకి ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. అంటే పెద్ద ఎత్తున ఉన్న ఫైనాన్షియల్ ఆర్గనైజేషనల్ రిసోర్సెస్. అంటే ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉండడం వల్ల భారీగా వనరులు ఉన్నాయి. మన దేశంలో ఎన్నికలలో డబ్బు ప్రభావం చాలా ఎక్కువ. సో డబ్బులో బీజేపీతో ఎవరు పోటీ పడ్డారు. ఈవెన్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో కూడా మెజారిటీ ఫండ్స్ బీజేపీకి వెళ్ళాయి. సో అందువల్ల బీజేపీ కార్పొరేట్ల మద్దతు ఉంది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు కూడా మోడీ హయాంలో బాగా లాభపడ్డాయి. మీకు 2019లోనే 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. అదాని ఇలాంటి వాళ్ళతో ఉన్న ప్రాక్సిమిటీ లింక్ మనందరికీ తెలుసు. అందువల్ల బీజేపీకి ఉన్న మనీ పవర్ అండ్ ఆర్గనైజేషనల్ మసిల్, డబ్బు ఉంటేనే సరిపోదు, బూత్ స్థాయి వరకు పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఏది ఆశించకుండా పనిచేయగలిగే ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఉంది. ఒక బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్. బీజేపీ ఎక్కడ తప్పు చేస్తోంది, ఏం చేయాలి, ప్రజలకు బీజేపీకి మధ్య ఎక్కడ బంధం తెగిపోతుంది అని చెప్పగలిగే ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఒక మీటింగ్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా ఆర్ఎస్ఎస్ లాంటి సంఘటనను క్రియేట్ చేయాలి అని. సో మొదలు ఆర్ఎస్ఎస్ లాంటి సంఘటన క్రియేట్ చేయాలంటే ఆర్ఎస్ఎస్కున్న ఐడియాలజికల్ కమిట్మెంట్ కాంగ్రెస్లో ఉన్న వారికి వాళ్ళ సొంత ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండాలి కదా. ఏదో ఒక ఐడియాలజీని కమిటే లేకుండా ఇలాంటి కార్యకర్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇంత బలహీనపడ్డా ప్రాణాలు అర్పించి జీవితాలు అర్పించిన కార్యకర్తలు అక్కడ ఉన్నారు కనుకనే ఇంత వీక్ అయినా కూడా కమ్యూనిస్టులు అక్కడ ఇక్కడ మొబిలైజ్ చేయగలుగుతున్నారు. సో అందువల్ల ఐడియాలజీ లేని పార్టీకి ఆర్గనైజేషనల్ మిషనరీ ఎక్కడి నుంచి వస్తుంది? అంత బలమైన ఆ కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? కానీ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఈ కార్యకర్తలు పార్టీకి ఉన్న వ్యూహాత్మక నాయకత్వం. సో బ్రహ్మాండంగా వ్యూహాలు వేయగలుగుతారు. ఆధునిక టెక్నాలజీ వాడడంలో బీజేపీని మించిన వాళ్ళు లేరు. మీడియా మొత్తాన్ని మేజర్ సెక్షన్స్ మీడియా బీజేపీకి అనుకూలంగా మార్చుకోగలిగారు. సోషల్ మీడియాలో క్లియర్ అప్పర్ హ్యాండ్ తెచ్చుకోగలిగారు. అందువల్ల ఈ ప్రాపగండా ఎకోసిస్టమ్, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, మనీ పవర్ ఇవన్నీ కూడా మ్యాచే లేదు వేరే పార్టీకి. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ చెప్తున్న 4వ అంశం. 5వది ఏంటి అంటే లాభార్థి. సో చాలా ఎత్తుగడగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అది ఉజ్వల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అది పిఎం కిసాన్ కావచ్చు, అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇలా ప్రతి స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లను వ్యూహాత్మకంగా లబ్ధిదారులు, ఇప్పుడు ఆ మధ్య అయితే బీజేపీ ముఖ్యమంత్రుల మీటింగ్ పెట్టి వాళ్ళను ఒక పెన్ డ్రైవ్లతో రమ్మని అమిత్ షా ఆదేశించారు. మీ రాష్ట్రములో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందుతున్న వారి జాబితాతో రండి అని. సో ఈ లాభార్థి పాలిటిక్స్ అంటారు, అంటే బెనిఫిషరీస్ను ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం. ఇది అన్ని పార్టీలు చేస్తే బీజేపీ చాలా సమర్థవంతంగా చేయగలుగుతుంది. ఎందుకంటే బూత్ లెవెల్ వరకు పార్టీకి నెట్వర్క్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, బూత్ లెవెల్ యాక్టివిజం ఉంది. ఏదో రాష్ట్ర స్థాయి నాయకులు అటు ఇటు అడవుడు చేయడం కాదు, బూత్లో కూడా పన్నా ప్రముఖ్ అంటారు. అలాంటి నెట్వర్క్ ఉండడం వల్ల ఈ లాభార్థి పాలిటిక్స్ను సమర్థవంతంగా తీసుకెళ్ళగలుగుతారు. అందువల్ల భారతదేశంలో బీజేపీని ఓడించాలంటే
ఈ 5 అంశాలలో మెజారిటీ అంశాలకు ఆల్టర్నేటివ్ తేగలిగితేనే, సో దిస్ ఈజ్ ప్రశాంత్ కిషోర్ ఫార్ములా టు డిఫీట్ మోడీ.